దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు కదా, ఈ లోకములో దేన్ని బట్టి నేను అతిశయించకూడదు, కేవలము నా ప్రభువుని బట్టి నేను అతిశయించాలి. ఈ లోకములో ఉన్నటువంటి వాటిని బట్టి అతిశయించే జీవితం నా దగ్గర ఉంటే అది నాకు ఇప్పుడే నాలో నుంచి తొలగిపోవాలి, అది నాకు దూరమైపోవాలి అని ఎంతో గొప్పగా ఆయన ప్రార్థిస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి వారు తాము కలిగి ఉన్నటువంటి వస్తు వాహనాలు బట్టి, ఇండ్లు పొలాలను బట్టి, వెండి బంగారములు బట్టి, లోక ఉద్యోగాల అధికారములు బట్టి ఎంతో గర్విస్తూ అతిశయిస్తూ ఉంటారు. దేవుని యొక్క ప్రజలుగా మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు రథములు బట్టి అతిశయపడతారు, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారు. మీరైతే దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే అతిశయించాలని ఎంతో స్పష్టంగా తన ప్రజలైనటువంటి వారందరికైనా సెలవిస్తున్నారు. అంతేకాదు, దీనుడైనటువంటి ప్రతివాడు కూడా తను కలిగి ఉన్నటువంటి ఉన్నత దశ యందు అతిశయించాలని, ధనవంతుడైనటువంటి వాడు తను కలిగి ఉన్న దీన దశ యందు అతిశయించాలని కూడా దేవుడు సెలవిచ్చారు. ఈ సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ దేవుని యందు అతిశయించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటి యందు అతిశయపడుతూ జీవిస్తున్నారేమో, ఇక నుంచి అవన్నీ కూడా ప్రక్కన పెట్టి నిన్ను కాపాడుతూ రక్షిస్తూ నీకు సమస్తాన్ని దయచేసే, నిన్ను నడిపించే గొప్ప దేవుడిని బట్టి నీవు అతిశయించు. అది దేవుని యొక్క వాక్యానుసారమైంది, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నీ రక్తంతో నీ బిడ్డల్ని కడిగి పవిత్రపరచండి. మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి. చదువుకుంటుంటే వారికి జ్ఞానం ఇవ్వండి, వారికి తెలివినివ్వండి. అలాగే వారు అప్పు సమస్యలు ఉన్నారేమో విడిపించండి. ఎలాంటి అవసరత కలిగి ఎదురు చూస్తున్నారో, నీ వైపు చూస్తున్నారో అవసరత వారికి తీర్చండి. వారిని పోషించండి, బలపరచండి, దీవించండి, కాపాడండి ప్రభా. నీ రెక్కలతో కప్పండి. ఈ దినమంతా వారికి సహాయం చేయని అడుగుచున్న ప్రతి ప్రమాదం, ప్రతి సాతాను దాడులు వారికి దూరంగా తొలగిపోనుగాక. పరిశుద్ధ ఆత్మతో వారిని నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.